దేశమంతటా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తారు. అయితే మహారాష్ట్రలో మాత్రం ఈ పండుగను అత్యంత ఘనంగా జరుపుతారు. నిజానికి ఈ వేడుకలను వైభవంగా నిర్వహించడం ఇతర రాష్ట్రాలకు పరిచయం చేసింది మహారాష్ట్రనే. ఛత్రపతి శివాజీ ఆ రాష్ట్రాన్ని పాలించిన సమయం నుంచి ఇది మొదలైంది. జాతీయవాది, స్వతంత్ర పోరాట యోధుడు అయిన బాలా గంగాధర్ తిలక్ ఈ ఉత్సవాలను మరింత ముందుకు తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవి కొనసాగుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, పల్లెలు వినాయక చవితికి ముస్తాబవుతున్నాయి. గణేష్ చతుర్థిని విజయవంతంగా నిర్వహించేందుకు చిన్న, పెద్ద అని తేడా లేకుండా అందరూ సిద్ధమవుతున్నారు. గల్లీలో గణేష్ మండపాలను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 27న వినాయక చవితి కాగా సెప్టెంబర్ 6 వరకు గణేష్ నవరాత్రులు జరగనున్నాయి. అయితే గణేష్ పండగ దేశం మొత్తం ఒక ఎత్తు అయితే ముంబైలో మరో ఎత్తు. ముంబైలో జరిగినంతగా దేశంలోని మరే నగరంలో జరగదు. ముంబైలోని ప్రతి గల్లీలో పదుల సంఖ్యలో గణేష్ మండపాలు కనిపిస్తాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో మాదిరిగానే ముంబైలోనూ గణేష్ పండుగ వాతావరణం మొదలైంది. ఇంకా చెప్పాలంటే ముంబైలో కాస్త ముందుగానే మొదలైందని చెప్పాలి. తాజాగా వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 10న లాల్బాగ్, పరేల్, దాదర్ వంటి కీలక ప్రాంతాల నుండి వినాయకుడి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అయితే భారీ డప్పు శబ్దాలతో ఈ ఊరేగింపు జరిగింది. దీనిపై ముంబై పోలీసులు కఠిన రూల్స్ పెట్టారు. వినాయక చవితి సందర్భంగా డీజేలను నిషేధించడమే కాకుండా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో బాంబే హైకోర్టు, ముంబై పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితిని రాష్ట్ర పండుగగా గుర్తించింది. అటు ముంబై హైకోర్టు సైతం కీలక సూచనలు చేసింది. ఈ మేరకు వినాయక మండపాల వద్ద డీజేను బ్యాన్ చేసింది. నగరంలో శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు డీజేల వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాక రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు శబ్ద స్థాయిని 50 డెసిబల్స్ కు దాటొద్దని ఆదేశించింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది బాంబే హైకోర్టు.